శ్రీ గురుభ్యో నమః. 8వ అధ్యాయం 28వ శ్లోకం. ఈ శ్లోకము ఈ అధ్యాయానికి ముగింపు శ్లోకం. అంతకుముందు శ్లోకాలలో చెప్పిన ఆధ్యాత్మిక సాధనలన్నింటి సారాంశాన్ని, వాటి వల్ల లభించే పరమగమ్యాన్ని ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ అద్భుతంగా వివరించాడు. ఓం వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తస్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాం. వేదేషు వేదాలను చదవడం వలన, యజ్ఞేషు యజ్ఞయాగాదులు చేయడం వల్ల, తపస్సు చ ఏవ తపస్సులు ఆచరించడం వలన, దానేషు దాన ధర్మాలు చేయడం వలన, యత్ పుణ్యఫలం ఏ పుణ్యఫలమైతే కలుగుతుందో, ప్రదిష్టం శాస్త్రాలలో చెప్పబడిందో, ఇదం విదిత్వా నా భగవత్తత్వాన్ని తెలుసుకున్నట్టి, యోగి అయినవాడు, తస్సర్వం ఆ పుణ్యఫలాలన్నింటినీ, అత్యేతి దాటిపోతాడు, అతిక్రమిస్తాడు, అధ్యం చ సనాతనమైనదనియు, పరం స్థానం పరమ పదమైన ఉత్తమ స్థానాన్ని అంటే మోక్షాన్ని, ఉపైతి పొందుతున్నాడు. పరమాత్మ ఏమంటున్నాడంటే, వేదేషు అర్హత ఉన్న వాళ్ళు వేదాలను అధ్యయనం చేస్తే ఏ ఫలితం కలుగుతుందో, యజ్ఞేషు యోగ్యత ఉన్నవాళ్ళు యజ్ఞయాగాదులను చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో, తపస్సు చై ఏవా అందరికీ అర్హత ఉండేటువంటి తపస్సులను చేస్తే ఏ రకమైన ఫలితం కలుగుతుందో, దానేషు అందరికీ అర్హత ఉండే దానాలను చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం ఏ రకమైన ఫలితం కలుగుతుంది అని శాస్త్రాల్లో చెప్పబడిందో, ఆ ఫలితాలన్నింటినీ దాటి, అత్యేతి తస్సర్వమిదం విదిత్వా ఆ ఫలితాలన్నింటికంటే ఎక్కువ ఫలితాన్ని పొందుతాడు. ఎవరు పొందుతారు అంటే, ఇదం విదిత్వా నేను ఈ అధ్యాయంలో అర్జునుడు అడిగిన 7 ప్రశ్నలకు సమాధానంగా చెప్పిన విషయాలను తెలుసుకున్నవాడు, ఈ అధ్యాయంలో ఉన్న అక్షర పరబ్రహ్మను స్పష్టంగా తెలుసుకున్నవాడు, ఆ యోగి, ఆ తత్వజ్ఞాని, ఆ సిద్ధుడు ఈ ఫలితాలన్నింటినీ దాటి పైన ఉన్న పరమపదమును పొందుతాడు. నేను చెప్పిన విధానంలో ఆ పరబ్రహ్మను పొందగలిగితే తప్పకుండా అతను ఆ పరబ్రహ్మ ప్రాప్తిని పొందుతాడు. ఈ అధ్యాయంలో చెప్పబడిన అక్షర పరబ్రహ్మ తత్వము తెలిసినవాడు ఎట్టి మహత్తర ఫలితమును పొందుతాడో, ఎట్టి సర్వోన్నత స్థానం అలంకరించగలుగుతాడో ఇక్కడ చెప్పబడింది. వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేసినందువలన, యజ్ఞయాగాలు దాన ధర్మాలు చేసినందువలన కొంత ఫలితం వస్తుంది, అందులో సందేహం లేదు. ఇవన్నీ చేయకూడదు అని కాదు, కానీ దాని వలన జన్మరాహిత్యం కలగదు సరికదా. ఆ పుణ్యఫలము బంధనాలను కలిగిస్తుంది, వాటిని అనుభవించడానికి మరొక జన్మకు కారణమవుతుంది. జన్మరాహిత్యం కోరుకునే యోగికి వీటి వలన ప్రయోజనం లేదు. బ్రహ్మజ్ఞానముతో కలిగిన పుణ్యంతో పోలిస్తే వీటి వలన కలిగిన పుణ్యం చాలా చిన్నది. కాబట్టి విఘ్నులు పరమపదము కొరకు ప్రయత్నించాలి. అందరూ వేదాలు శాస్త్రాలు చదవలేకపోవచ్చు, వాటిలో ఉన్న జ్ఞానమును తెలుసుకోలేకపోవచ్చు. రామాయణంలో శబరి ఏ వేదాలు చదవలేదు, యజ్ఞాలు చేయలేదు. నిరంతరం శ్రీరాముని నామాన్ని స్మరిస్తూ ఆయన ఎప్పుడు వస్తాడా అని ఒక యోగిలా ఎదురు చూసింది. అలాగే గుహుడు అడవిలో ఉండే బోయవాడు, కానీ రామచంద్రునిపై ఉన్న అనన్య భక్తి వలన వారిద్దరూ పెద్ద పెద్ద మునులకు సైతం సాధ్యం కాని పరమగతిని అంటే మోక్షాన్ని పొందారు. అందరికీ యజ్ఞయాగాలు దాన ధర్మాలు చేసే శక్తి లేకపోవచ్చు. మరి అటువంటి వారి సంగతి ఎలాగా అనే సందేహం అందరికీ వస్తుంది. పైన చెప్పినవి ఆచరించడానికి
ధనము కావాలి, కానీ ఏ ఖర్చు లేకుండా చేయగలిగింది నిష్కామ కర్మ. అందరినీ సమానంగా చూడడం, సత్సంగం, ధ్యానం, మనసు నిర్మలంగా ఉంచుకోవడం, భగవంతుని పట్ల నిర్మలమైన భక్తి కలిగి ఉండడం, రాగద్వేషాలు వదిలిపెట్టడం, ఎల్లప్పుడూ ప్రశాంతంగా సంతోషంగా ఉండడం, ఇవి ఆచరించడానికి ఎటువంటి ధనము అవసరం లేదు. వీటిని ఆచరిస్తే పరమపదమును పొందవచ్చు. ఈ పరమపదము అన్నిటికన్నా ఉత్కృష్టమైనది. దీనికి కావలసినది కేవలం భక్తి, శ్రద్ధ, నిరంతర అభ్యాసం. ఇక మన విషయానికి వస్తే ఈ శ్లోకము ఒక అద్భుతమైన జీవన సూత్రాన్ని, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఎవ్వరు ఏ పని ఎక్కడ ఏ విధంగా చేస్తున్నా మనసు మాత్రం పరమాత్మ యందు లగ్నం చేయాలి. అన్ని పనులు పరమాత్మ కొరకే చేయాలి. అప్పుడు అధర్మానికి తావు ఉండదు. అన్ని పనులు ధర్మంగానే చేస్తాం. కర్తృత్వ భావన లేకుండా శ్రద్ధగా నిష్కామ బుద్ధితో చేస్తాం. ఏ ఫలితం వచ్చినా భగవదర్పణం చేస్తాం. మనసు నిర్మలంగా ఉంచుకుంటాం. అప్పుడే ప్రకాశవంతమైన దారిలో ప్రయాణం చేసే వీలు కలుగుతుంది. అంత్యకాలంలో కూడా పరమాత్మను ధ్యానిస్తూ శరీరం విడిచిపెడతాం, పరమగతిని పొందుతాం. ఇదే కృష్ణ పరమాత్మ మనందరికీ చేసిన జ్ఞాన బోధ. ఈ శ్లోకముతో అక్షర పరబ్రహ్మయోగము అనే పేరు గల 8వ అధ్యాయం పూర్తయింది. ఈ అధ్యాయంలో పరమాత్మ ప్రత్యేకించి అక్షర పరబ్రహ్మను గురించి ప్రస్తావన చేశారు కాబట్టి ఈ అధ్యాయానికి ఆ పేరు వచ్చింది. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మ యోగో నామ 8వ అధ్యాయః.